రాఘవరెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కడప. ఈరోజు దస్తావేజు లేఖర్ల సామూహిక నిరాహార దీక్షలకు మేము సంఘీభావంగా రావడం జరిగింది. వారు పోరాడుతున్నటువంటి ఈ 696 జీవోను రద్దు చేయాలని చెప్పి, తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంటు ప్రైవేటీకరణ వైపు చూస్తూ ఉంది. ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజల ఆస్తులకు చాలా రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రైవేట్ పరం చేసే స్థాయికి ప్రభుత్వము వెళ్ళిపోతూ ఉంది అని అంటే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో నుంచి ఆ వ్యతిరేకత భావము ఎప్పుడు కనపడుతుంది? 5 ఏళ్ళకి ఎలక్షన్లకు వచ్చినప్పుడు వస్తుంది, ఆ రోజు ఏదో ఒకటి చూసుకుందాంలే అనే పద్ధతిలో మొండి వైఖరిగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి పబ్లిక్ రంగ సంస్థలన్నిటికీ కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణంగా ఉంది. ఈ విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కూడా ఇలా చేస్తున్నారు. ఇక్కడ దస్తావేజు లేఖలు ప్లస్ స్టాంప్ వెండర్లో వాళ్ళు వృత్తిపరంగా ఎంతో కష్టపడి ఈ విధంగా ప్రజలకు న్యాయం చేస్తూ సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి మేము ప్రైవేట్ వానికి అప్పచెప్తామని అంటే ఇది ఎంతవరకు సమంజసము? ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్కటి కూడా ఇంకా ప్రైవేట్ వాని చేతిలోకి వెళ్ళిపోతే ఇంకా ప్రజల హక్కులకు ఆస్తులకే కాదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖ చాలా దీంట్లో ఇప్పటికే ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఇది ప్రచారం సరిగా లేక దాంట్లో మరి ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఈ రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగేటువంటి ఈ రాజకీయ నాయకులు కనుక వచ్చి దీంట్లో తీసుకున్నారనంటే ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే మాత్రము ప్రజల ఆస్తులకు ఖచ్చితంగా భంగం వాటిల్లుతుంది. ఇప్పటికే చాలా వరకు మ్యూటేషన్స్ ఇవన్నీ కూడా మొండిగా కోర్టు పరిధిలోకి రాకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి దాంట్లపైన ఇది వరకు కూడా మనము ఫైట్ చేశాం. చాలా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మనము ఫైట్ చేశాము. అదేవిధంగా ఈ 696 జీవోను 396 జీవో ఉపసంహరించుకోకపోతే కన్నా గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చెబుతురాల్సి వచ్చిందని చెప్పి ప్రజల తరఫున, అదేవిధంగా న్యాయవాదుల సంఘం తరఫున కూడా మేము పోరాడడానికి వీళ్ళకు సంఘీభావంగా మేము కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ వెంటనే ప్రభుత్వము ఈ 396 జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం.